ఈ మెలాస్మా గూడా ఇప్పుడు చాలా మందిలో ఇబ్బందిగా ఉంది. సో, ఆ! దానికి రీజన్స్ ఏంటి? అండ్ ట్రీట్‌మెంట్ ఏంటి? మెలాస్మా అంటే కామన్‌గా మంగు అంటాం గదా! హ్మ్. సో, బటర్‌ఫ్లై ప్యాచెస్ లాగా మనకి చీక్స్ పైన పిగ్మెంట్ అనేది ఉంటది. హ్మ్. ఇక్కడ కొంతమందికి ఫోర్‌హెడ్, అప్పర్ లిప్ ఇలా పిగ్మెంటేషన్ వస్తూ ఉంటుంది. రీజన్ అంటే ఒకటి జెనెటిక్ ఫ్యాక్టర్స్ అండి. హ్మ్. అంటే మన పేరెంట్స్‌కుంటే మనకొచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ సెకండ్ థింగ్ మనం ఎక్స్‌పోజ్ అయ్యే సన్ గాని, ఎన్వైర్న్‌మెంట్ ఎక్కువగా స్ట్రెస్ ఉన్నా, ఎక్కువగా సన్ ఎక్స్‌పోజర్ ఉన్నా, లేదు మనం చాలా క్రీమ్స్ యూజ్ చేస్తున్నాము, స్టెరాయిడ్ బేస్డ్ క్రీమ్స్ యూజ్ చేస్తున్నాము అంటే దానివల్ల గూడా వస్తది. అండ్ ఇప్పుడు ఎక్కువగా నేను చూసే కేసెస్‌లో అయితే హార్మోనల్ ఇష్యూస్, పీసీఓడీ గానీ, థైరాయిడ్ గానీ, మెనోపాజ్ టైంలో గానీ, ఇలాంటి టైంలో వచ్చే హార్మోనల్ ఇంబాలెన్సెస్ వల్ల ఎక్కువగా పిగ్మెంటేషన్ అనేది వస్తది. అండ్ దీనికి ట్రీట్మెంట్స్ అంటే ఇప్పుడు స్టార్టింగ్‌లో మనం సన్ స్క్రీన్ అయితే కంపల్సరీ ఇస్తాం. బికాజ్ సన్ ఎక్స్‌పోజర్ అనేది పిగ్మెంట్‌ని ఇంక్రీజ్ చేస్తుంది కాబట్టి హ్మ్. సన్ స్క్రీన్ కంపల్సరీ ఇస్తాం. అండ్ నైట్ క్రీమ్స్ వచ్చేసి మనం వాళ్ళ పొజిషన్‌ని బట్టి ఐ మీన్ సూపర్ఫిషియల్ ఉందా? డీప్ ఉందా? దీంట్లో గూడా మళ్ళీ రకాలుంటాయి. సో, దాన్ని బట్టి మనం అదర్ క్రీమ్స్ సజెస్ట్ చేయడం ఉంటుంది. మేజర్‌గా గ్లైకోలిక్ కానీ, నయాసినమైడ్ గానీ, ఆర్బిటన్ ఇలాంటి సెరమ్స్, క్రీమ్స్ ఇవ్వడం జరుగుతుంది.